మనతో పాటు ఉన్నారు. ముందుగా వి ప్రకాష్ గారు, సో నమస్కారం భరత్ గారు. నమస్కారం. నిన్న మీరు అన్నారు, మీరు ఇచ్చింది వైరల్ అయింది ఏంటంటే ఇంకొకసారి వేరే ప్రెస్ మీట్ పెడితే నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది అని మీరు ఏదైతే చెప్పారో అది చాలా వైరల్ అయింది. మీరు లైవ్ లో రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ వచ్చిందా? ఇక పెట్టారా ప్రెస్ మీట్? పెట్టారు ఇవాళ అయితే పెట్టలేదు. అంటే ఆమె 2-3 రోజులు కామ్ గా ఉంటాను, రెస్ట్ తీసుకుంటానని చెప్పారు కదా. ఇది ఇంతటితో ఆగిపోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనోభావాలు కూడా తెలుస్తా ఉన్నాయి కదా. ఆమె మాట్లాడిన తర్వాత ఆమెకు ఎటువంటి ప్రతికూలత ఉంది, జనంలో ఆమె పట్ల ఇమేజ్ ఎట్లా తగ్గిపోతా ఉన్నది, కొంత బేరీజ్ వేసుకుంటది. కాబట్టి దీంతో అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కొంతకాలం పాటు విరామం దొరకొచ్చు. అంటే నిన్న ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా రాలేదంటారా మీరు ఆ ప్రెస్ మీట్ తర్వాత? ఇవాళ మీరే చెప్తున్నారు కదా, రాజీవ్ సాగర్ వీళ్ళందరూ కూడా, రాజారాం యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత నేను బీసీ మీటింగ్లలో పాల్గొన్న సమయంలో వెంట ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. రామచంద్రరావు, గట్ట రామచంద్రరావు గారు గాని, తర్వాత ఇంకొక అతను శివశంకర్ కావచ్చు గాని, నవీన్ గారు, ఎవరు కూడా అప్పుడు ప్రామినెంట్ గా జిల్లా టూర్లలో హైదరాబాద్ లో బీసీ మీటింగ్లలో పాల్గొన్నారు. ఏ ఒక్కరు కూడా కనబడలేదు నాకు. ఓకే, ఎవరు మీరు? యునైటెడ్ పూలే ఫ్రంట్ మాజీ అధ్యక్షుడు నవీనాచారి ఉన్నారు. నవీనాచారి ఆయనతోనే ఉన్నారు. ఆమె మొదటి నుంచి నవీనాచారి 2006 నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన ఉంటాడు. బట్ ముఖ్యమైన వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే నాకేమనిపిస్తుంది అంటే పొలిటికల్ ఫ్యూచర్ ముఖ్యం కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిమంది ఏమంటారంటే వాళ్ళు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టించారు అని ఆరోపణ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిపోయినా వాళ్ళ మనోభావాలు వాళ్ళు వ్యక్తం చేశారు కదా. వెనకాల ఎవరున్నా కూడా ముందుకొచ్చి చెప్పింది వాళ్ళే కదా, మీడియా ముందుకొచ్చి. అంటే నేను కూడా చెప్పాను కవిత గారికి, మీరు కేసీఆర్ ను వదిలేసిన రోజు మెల్లమెల్ల ఒక్కొక్కరు తప్పుకుంటారు, ఎవరు ఉండరు మీతో అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల క్రితం మీరు మాట్లాడారు? లాస్ట్ అదే 3 months కిందనే. అప్పుడు ఫస్ట్ టైం అమెరికా పోయి వచ్చాక. ఓకే, లెటర్ బయటపడ్డ తర్వాత మాట్లాడాను. ఏమని చెప్పారు మీరు? అదే ఇవే విషయాలు. ఇప్పుడు ఆమె పార్టీతో పెట్టుకున్నా, కేసీఆర్ గారిని వదిలేసినా కూడా భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు వేరే పార్టీ ఒకవేళ పెట్టాలనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేవు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, ఏమన్నారు దానికి? ఆమె ఆలోచిస్తా అన్నది. ఆమె ఏమంటారు, నో అని చెప్పదు కదా ఎదురుగా. అంటే నాకు పలానా ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా వీళ్ళతో ఇబ్బందులు ఉన్నాయని చెప్పలేదా? చాలా చెప్పింది కానీ నేను అవి లైవ్ లో షేర్ చేసుకోలేను కదా మీతో. నిన్న అన్నారు పర్సనల్ గా నేను అందరు కాకుండా సింగిల్ గా ఇస్తాను, సింగిల్ గా మాట్లాడతాను. అందుకనే మీరు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారు అనుకోండి మిగతా వాళ్ళతో. అట్లా కాదు, నేను ఎందుకు సింగిల్ గా అన్నా అంటే ఈ మాట్లాడుతుంటే అడ్డుదలుగుతారు. నిన్న మాట్లాడేస్తాను, నేను చెప్పాలనుకున్నా చెప్పాను. బట్ ఏదున్నా కూడా ఇది ఎవరికి మంచిది కాదండి. ఆమెకు వ్యక్తిగతంగా ఆమెకు మంచిది కాదు, ఇటు పార్టీకి కూడా మంచి పరిణామం ఏం కాదు. ఇది సంతోషకరమైనది ఏం కాదు. రాత్రి నేను ఆమె ఇంటర్వ్యూ కూడా ఇవాళ మార్నింగ్ చూశాను. అర్నబ్ గోస్వామితో మాట్లాడినప్పుడు కూడా ఆమె నిన్న మార్నింగ్ నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది 2 రోజుల నుంచి. అంటే ఆమె కూడా ఎంత బాధపడుతున్నారు అనేది, ఆమె కూడా ఎలాంటి బాధ ఉందనేది ఆమె ముఖంలోనే మనకు. అంటే న్యాచురల్ కదా, 18 సంవత్సరాలు, ఇప్పుడు 2006 నుంచి అసోసియేటెడ్, 19 సంవత్సరాలు ఉన్న పార్టీ సస్పెండ్ చేస్తే న్యాచురల్ గా బాధగానే ఉంటుంది తప్ప సంతోషంగా ఉండరు కదా. ఒకసారి మనం కవిత కోణంలో చూసినప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు కాదనిలేరండి. ఎందుకంటే బతుకమ్మ ద్వారా మహిళల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకుపోవడంలో ఆమె కొంత సఫలీకృతం అయినారు. ఆ విషయంలో అనుమానం ఏం లేదు. తర్వాత జాగృతి ద్వారా ఆమె ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కొన్ని వేల మందికి ఆమె ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఆమెకున్న పలుకుబడి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కావచ్చు తీసుకొచ్చి ఆమె చాలా మందికి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంటుంది నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారంగా. తర్వాత చాలా ఇష్యూస్ మీద ఆమె ఫైట్ చేయడము, అంబేద్కర్ స్టాచ్యూని అసెంబ్లీలో పెట్టేయడం, తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ఆమె బీసీలతో కలిసి పనిచేయడము, విమెన్ బిల్లు గురించి జంతర్ మంతర్ దగ్గర ఆమె నిర్వహించిన ప్రదర్శన కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటంటే, కేసీఆర్ గారు ఢిల్లీలో ఈ బిల్లు పెట్టే ముందు, అంటే బిల్లు అంటే పార్లమెంట్ లో పెట్టే ముందు కాదు, ఏఐసిసి లో పెట్టి తెలంగాణ ఇస్తామని జూలై 30 నిర్ణయం తీసుకునే ముందు అక్కడ ఎవరు కూడా ఆయన కాంటాక్ట్ లోకి రావట్లేదు. ఆ టైంలో తనకున్న పరిచయాల ద్వారా ఆమె అక్కడి ముఖ్యమైన నాయకులు, అంటే ఎవరైతే సోనియా గాంధీకి
రోజు వాళ్ళ ఇంటికి పోయి కలిసి ఆస్కార్ ఫెర్నాండెజ్ కదా, ఈయన పేరు చెప్పలేదు, బట్ ఆస్కార్ ఫెర్నాండెజ్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు. మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మీకు కొంత తెలుసు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులను కలిసి కేసీఆర్ గారితో వారికి మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఒకసారి ఈ బిల్లు పెట్టడంలో ఆమెది ఆ రకంగా ఒక కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు తగ్గట్లేదు. ఎందుకు ప్రకాష్ గారు మరి అంతర్గత అసంతృప్తి ఎందుకు అంత పెరిగిపోయింది? హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు, కేటీఆర్ తో మాట్లాడారు, ఆందోళన వ్యక్తపరిచారని చెప్తున్నారు. ఆయన టార్గెట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాస్తవంగా మీకు తెలుసు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయి. మరి 20 ఏళ్ళు ఆయన మంత్రిగా, 20 ఏళ్లలో దాదాపు 10 సంవత్సరాలు ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక మధ్యలో ఒక 1 year గ్యాప్ ఇస్తే 8.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేశాడు. మరి సంపాదించుకోదలుచుకుంటే ఆయనకు కొద్ది అమౌంట్ ఎందుకు సంపాదించుకోవాలి? ఒకవేళ అవినీతి పాల్పడాలన్నప్పుడు స్కైజ్ ద లిమిట్ కదా. మరి తను మంత్రిగా కూడా లేదు కదా, తను ఓన్లీ పార్లమెంట్ మెంబర్ గా, అది కూడా ప్రతిపక్ష పార్టీలో పార్లమెంట్ మెంబరు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి హరీష్ రావు గారి కంటే ఒక 2 రెట్లు ఏ రకంగా ఆమెకు అసెట్స్ ఉన్నాయి? ఎట్లా అంటే హరీష్ రావు కంటే 2 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ క్యాలిక్యులేషన్? మీ చేతిలో ఫోన్ ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది, కొట్టండి వస్తుంది. అసెట్స్ లయబిలిటీస్ ఎవరికి? అంటే మీరు ఏడీఆర్ ఏమంటారు, ఎన్నికల కమిషన్ లో వేసిన అఫిడవిట్ దాని ప్రకారం అధికారికంగా అదే కాబట్టి మనం అదే చెప్తాం. మనం వాళ్ళు డిక్లేర్ చేస్తే చెప్తాం. మనం ఒక హరీష్ రావు దగ్గర కాళేశ్వరం అవినీతిలో కోట్లు తినుంటే 11 కోట్లు అప్పు కట్టలేకపోయింది ఆయన. ఇంకా అప్పు ఎందుకున్నది ఆయన వెంట? ఎవరికి నేను చూడలేదు. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు మీరు. అఫిడవిట్ చూడలేదు. అఫిడవిట్ 11 కోట్ల అప్పు ఎవరికి కట్టాలి? హరీష్ రావు ఎవరికి కట్టాలనేది కాదు, ఆయనకున్న లైబిలిటీస్. అది 11 కోట్ల అప్పు ఉంది. ఆస్తి కంటే అప్పులు అందరికి ఉన్నాయండి. కేసీఆర్ గారికి ఉంది, కేటీఆర్ కు ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి, కవిత గారికి ఉన్నాయి. కానీ అసెట్స్ లో చూసినప్పుడు హరీష్ రావు గారి కంటే కవిత గారికి చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నేను కూడా దీన్నేమి అవినీతి అనట్లేదు. కవిత గారు సంపాదించుకున్నా, వీళ్ళు సంపాదించుకున్నా, వాళ్ళకున్న బిజినెసెస్ వాళ్ళు చూపెట్టుకుంటారు. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఆదాయాన్ని వాళ్ళు వైట్ మనీగా చూపెట్టుకుంటారు. కాబట్టి అసెట్స్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఎవరికైనా కూడా డబ్బు సంపాదించడం అనేది అవినీతితోనే ముడిపెట్టదలుచుకుంటే మరి కవిత గారికి కూడా అవినీతితోనే ముడిపెట్టొచ్చు. తప్పు కదా అది, ఆ రకంగా ఆరోపణ చేయడం. ఇప్పటి వరకు కవిత గారు తప్ప ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, పీసీ ఘోష్ కమిటీ చెప్పలేదు, కేసీఆర్ తినడం చెప్పలేదు, హరీష్ రావు గారు తినడం చెప్పలేదు. ఎట్లా ఆమంతటా ఆమె హరీష్ రావుకు ఈ అవినీతితో ముడిపెడుతుంది, కాళేశ్వరం అవినీతితో? అంటే నిన్న అన్నారు దీని వెనక ఎవరున్నారో తెలుసు, మేము బయటకు వస్తామని చెప్పి. ఎవరు మీరు నిన్న కరెక్ట్ గా చెప్పలేదు ఎవరున్నారని అనుకుంటున్నారు. నేనేమంటున్నా, కవిత గారు కనుక సైలెంట్ అయిపోతే ఆ విషయాలు శాశ్వతంగా సమాధి అవుతాయి. ఒకవేళ ఆమె కనుక సైలెంట్ కానప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే, సైలెంట్ అయిపోతుందని అనుకుంటున్నారా మీరు? కావాలనుకుంటున్నాను, సైలెంట్ కావాలని కోరుకుంటున్నాను. కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకున్నా సైలెంట్ కావాల్సి వస్తుంది. సైలెంట్ అయితే మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఆమె జాగృతి ఆమెకు ఉంది కదా, అది చేసుకోవచ్చు కదా. జాగృతి లాంటి సంస్థలు లేవు. అంటే మీరే ప్రకాష్ గారు మీరే అన్నారు కదా, ఇన్నేళ్ల నుంచి కవిత కాంట్రిబ్యూషన్ పార్టీకి ఉందన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఎందుకు అయిపోయింది? నేతలు ఒక వైపు, కవిత ఒక వైపు ఎందుకు కావాల్సి వచ్చింది? అంటే ఆమె అటిట్యూడ్, ఆమె మాట్లాడిన మాటలు నిన్న బయటికి రాకుండా ఉంటే బాగుండేది. ఆమె సైలెంట్ గా ఉండి, ఆమె రాజీనామా చేసిన పార్టీ మెంబర్షిప్ నుంచి వైదొలిగినా కూడా ఆమె నిన్న హరీష్ రావు గారి మీద ఈ రకమైన కామెంట్ చేయడం అనేది, అది నేను నిన్ననే చెప్పాను. అది హరీష్ రావు భుజం మీద, సంతోష్ భుజం మీద తుపాకులు పెట్టి వీళ్ళని గాల్ చేస్తున్నది ఆమె, కేటీఆర్ ను కేసీఆర్ అని చెప్పాను. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి కొంతకాలం తర్వాత అర్థమవుతుంది ఎందుకు నేను ఆ మాట అన్నాను అనేది. ఒకటి ఏంటంటే చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా హరీష్ రావు కనబడుతున్నాడు ఆమె ఆరోపణలలో, బట్ ఇండైరెక్ట్ గా అది కేసీఆర్ చుట్టుకుంటుంది. ఎందుకంటే ఆ అవినీతి అనేది ఎప్పుడు మొదలైంది? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చూస్తే ఎక్సెస్ పేమెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎక్సెస్ పేమెంట్స్? అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరున్నారు? మేడిగడ్డ పేరు కూలినప్పుడు ఎవరున్నారు? అంతకంటే ముందు హరీష్ రావు గారు ఎప్పుడు తప్పుకున్నారు? హరీష్ రావు గారికి ఇరిగేషన్ మినిస్టర్ గా డ్రాప్ చేయడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ ఉన్నాయి విషయాలు. అందుకే అది డైరెక్ట్ గా ఆమె ఏంటంటే టార్గెట్ చేసింది ఈయననే, కేసీఆర్ గారిని ఈయననే టార్గెట్ చేసింది, మన కేటీఆర్ గారిని. పార్టీ గురించి మనం ఆలోచించినప్పుడు
ఇప్పుడు కేసీఆర్ గారి మానసపుత్రిగా కాకుండా 25 సంవత్సరాల నుంచి బిల్డ్ చేసిన పార్టీ అది. దానికి ఆయన అధ్యక్షుడు, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆ పార్టీ తొక్కల పార్టీ, ఆ పార్టీ బోతెబోని అంటే ఎవరిని ఉద్దేశించి అన్నది ఆమె. ఆ పార్టీకి కర్త కర్మ క్రియ ఎవరు? ఆ పార్టీని ఇప్పుడు దగ్గర నుండి నడిపిస్తున్న నాయకుడు ఎవరు? హరీష్ రావు కాదు కదా. ఓకే. అంటే మనము మాటల వెనుక అంతరార్థాలు చూసినప్పుడు చాలా ఉంటాయి. మీరు పాత పాట ఒకటి ఉంది కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. బట్ మీరు అన్నట్టు సైలెంట్ గా ఏమి ఉండలేదు. నేషనల్ మీడియాకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు నిన్న ఇచ్చిన వాటిలలో ఏం కొత్తగా మాట్లాడలేదు ఆమె, అదే రిపీట్ చేసింది. నిన్న మీరు అర్నబ్ గారి ఇంటర్వ్యూ చూసినట్టయితే సూటిగా ఒక ప్రశ్న వేశాడు ఆయన. మీరు ఎవరికి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు? హరీష్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గా స్కామ్ లో ఉన్నారంటే ఆ రోజు చీఫ్ మినిస్టర్ గా ఉన్న కేసీఆర్ గారి సంబంధం లేకుండా హరీష్ రావు గారు అవినీతి చేస్తారా కాళేశ్వరంలో అన్నాడు. ఆమె దగ్గర సమాధానం లేదు కదా. ఓకే. సో ఇప్పుడు ఒకటి మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు మంచి సంబంధాలు నిన్నటి వరకు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉంటాయి. ఏమున్నది వల్ల నేనేమన్నా అంటే తెలంగాణ ఇంట్రెస్ట్ తో నేను మాట్లాడుతున్నా తప్ప ఆ పార్టీ గురించో ఆమె పార్టీలో ఉన్న ఆమె సంబంధాల గురించో కాదు. మీరు చేయడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉన్న ఒక్క స్వయం పాలన కోసం ఏర్పడ్డ ఒక్క పార్టీ కూడా ఇవాళ మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఇమేజ్ తగ్గించే ప్రయత్నము. మీకు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు రాజకీయాలలో స్పేస్ అనేది పార్టీలలో లేకపోవచ్చు, కొత్త పార్టీ ఏదన్నా వస్తే ఉంటదేమో. బట్ ఇప్పుడైతే స్పేస్ సామాజిక కార్యక్రమాలలో స్పేస్ ఉంది. ఆమె వచ్చిందే సామాజిక కార్యక్రమాలతోని, ఆమె వచ్చిందే సాంస్కృతిక కార్యక్రమాలతోని. ఆ స్పేస్ ఇప్పటికీ ఉంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా కల్చరల్ రెవల్యూషన్ రాలేదు ఇక్కడ. మనకు చైనా చూసినట్టయితే చైనాలో ఇవాళకి కూడా ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి అని అంటే కల్చరల్ రెవల్యూషన్ కారణం దానికి. ఇక్కడ అటువంటిది లేదు. ఇప్పటికి కూడా ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పు కూడా అదే అని చాలాసార్లు చెప్పాను నేను. ఆ ఉద్యమకారులను ఉపయోగించుకోకపోవడం కావచ్చు, ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి లింక్ చేయకపోవడం కావచ్చు. ఆమె చేయొచ్చు, ఆ పనులన్నీ జాగృతి తరఫున చేయొచ్చు. అంతేగాని రాజకీయాల్లోకి మళ్ళీ అడుగుపెట్టే అవకాశం లేదు. బీఆర్ఎస్ లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువనా? నేను ఎమ్మెల్సీకి కూడా రిజైన్ చేయాల్సిన అవసరం లేదని గతంలో చెప్పానండి. మీరు పార్టీలో ఉండదలుచుకోకపోతే ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు, ఏమున్నదల్లా. రాజకీయాలలో మాత్రం మీరు చేసే ప్రతి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లో కంటిన్యూ అయితే మళ్ళీ క్వశ్చన్ చేయదా? సస్పెండ్ అయినాక మోరల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేసింది. నేను చెప్పింది 10 రోజుల కింద. ఏంటంటే ఒకవేళ మీరు రాజకీయాలలో యాక్టివ్ గా ఉండొద్దు అనుకున్నా ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూ సామాజిక సమస్యల్ని వేదికగా చేసుకోండి కౌన్సిల్ అని చెప్పాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం రాజకీయాలలో సీఎం ఒకటే టార్గెట్ కాదు కదా. ఓకే. సో మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు.